ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాటలు సెలవిచ్చాను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్కు ప్రత్యక్షత హోషేయకు మరి ఈ వ్యభిచారం చేసే స్త్రీని పెండ్లి చేసుకోమని దేవుడే మాట్లాడుతున్నాడు. అసలు ఎవరైనా వ్యభిచారం చేసే స్త్రీని పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? నో ఛాన్స్. అసలు మీరు చేసుకొని అంటారు. ఎందుకంటే వారి స్వభావం ఎప్పుడు ఆ ఆలోచనలతోనే ఉంటుంది. కాబట్టి వారు మారుమనస్సు పొందాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకు మరి దేవుడు హోషేయకి చెప్పాడు అని అంటే, జనులు దేవుణ్ణి వదిలిపెట్టేశారు. ఇతర దేవీ దేవతలకు పూజించడం మొదలుపెట్టి భయంకరమైన వ్యభిచారం అనే పాపంలో పడిపోతున్నారు. వారిని రక్షించడానికి దేవుడు హోషేయతో మాట్లాడి, అయితే నువ్వు వ్యభిచారం చేసే స్త్రీని పెండ్లి చేసుకోమంటాడు. ఈ వ్యభిచారం అనేది ఇప్పుడు వచ్చింది కాదు, హోషేయ కాలంలో ఉన్నది కాదు. ఆది కాండంలోనే వస్తూ ఉంటుంది. 6వ అధ్యాయంలో చూసుకుంటే మరి నోవాహు దినాల్లోనే ఈ పాపం అనేది విస్తరించుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యభిచారం అనేది మరి ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు మరి అతను ఈ జనులంతా భయంకరమైన పాపంలో పడిపోయినప్పుడు వారిని రక్షించడానికి ఈ హోషేయని ఆ దినములలో మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా వ్యభిచారం అనే పాపం ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. అంటే ఆది నుంచి ఇప్పుడు దాకా కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు వచ్చాడు. అంటే సేవకులను పంపిస్తున్నాడు. పాపంలో పడిపోయిన వారి కోసం, వ్యభిచారాల్లో ఉన్న వాళ్ళ కోసం, మరి వాళ్ళని రక్షించడానికి దేవుడు మరి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా కాపాడాలనే ఉద్దేశంతోనే మరి హోషేయని కూడా మరి నడిపించున్నాడు. ఆమేన్, హల్లెలూయా.